సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే నిన్ను ఘనపరుస్తూ ఇచ్చిస్తూ పూజిస్తూ నిత్యము దేవా కొనియాడబడుతున్న మా గొప్ప దేవా యెహోవా ఈరే అనే లైవ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవా ఈ రీతిగా నీ వాక్య వెలుగులో అయా మరొక పర్యాయము మమ్మల్ని సిద్ధపరచడానికి నువ్వు చూపించిన ప్రేమ కొరకే నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహింపరుస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. మా కొరకే మరణించి పునరుద్ధాండవై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మమ్మల్ని తీసుకెళ్ళడానికి రానయ్యున్న మా గొప్ప దేవా నీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కొరకు, నాయకుల కొరకు, ఉన్నతాధికారుల కొరకు, పోలీసు, విద్య, వైద్య, ఆరోగ్య వ్యవస్థ కొరకు, వారి క్షేమం కొరకు నీ జ్ఞానం ఇచ్చి అయా వారు చక్కగా పరిపాలించినట్లుగా రాష్ట్రము అప్పుల నుండి విడిపించుట కొరకే ప్రార్థిస్తున్నాను. అయా నీ సహాయమును అనుగ్రహించు. శత్రు కార్యకలాపాలన్నీ నాశనము చేయి దేవా. ఈ యొక్క వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 619 పాట పాడుకోద్దాం. లోకము నాకు నన్ను దేవా నా దేవా ఉప్పుగా చేసితివి, అద్భుత దేవా నా దేవా ఉప్పుగా చేసితివి. నరరూపధారి పరలోక ఉప్పై, నరరూపధారి పరలోక ఉప్పై ఘోర పాపినైనా నన్ను శుద్ధీకరించితివి, ఘోర పాపినైనా నన్ను శుద్ధీకరించితివి. అద్భుత దేవా నా దేవా శుద్ధీకరించితివి, అద్భుత దేవా నా దేవా శుద్ధీకరించితివి. ఎరుకో నీలా వలె నా జీవం, ఎరుకో నీలా వలె నా జీవం మారానా చేదయుందా నీవు రుచిగా మార్చితివి, మారానా చేదయుందా నీవు రుచిగా మార్చితివి. అద్భుత దేవా నా దేవా రుచిగా మార్చితివి, అద్భుత దేవా నా దేవా రుచిగా మార్చితివి. పరులకు ఇళ్ళలో ప్రభు క్రీస్తు రుచిన్, పరులకు ఇళ్ళలో ప్రభు క్రీస్తు రుచిన్ నిరతమునే చూపునట్లు కుమ్మరించుము నన్ను, నిరతమునే చూపునట్లు కుమ్మరించుము నన్ను. అద్భుత దేవా నా దేవా కుమ్మరించుము నన్ను, అద్భుత దేవా నా దేవా కుమ్మరించుము నన్ను. జనులు నన్ను హింసించినప్పుడు, జనులు నన్ను హింసించినప్పుడు ఎన్ని చెడ్డ మాటలన్న హల్లెలూయా పాడేదన్, ఎన్ని చెడ్డ మాటలన్న హల్లెలూయా
పాడేదన్ అద్భుత దేవా నా దేవా హల్లెలూయా పాడేదన్ అద్భుత దేవా నా దేవా హల్లెలూయా పాడేదన్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము చదువుకుందాం 12వ వచనం నుంచి. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుటకు ఆయనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరు సరిచేసుకొనుచున్నందున గ్రహింపలేకున్నారు. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలము వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేర లోపలే ఉండి అతిశయించున్నాం. మేము క్రీస్తు సువార్త ప్రకటించు మీ వరకు వచ్చి ఉంటిమి గనుక మీ వద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. అశ్రేష్టాంబు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆధరణయున్నది, సుఖాదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో దేవుని వాక్యం వింటున్న వారికి, లైవ్లో కొన్ని వర్తమానాలు విన్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కనుక వాట్సాప్ ప్రాబ్లాన్ని బట్టి కొన్ని దినాలు కొన్ని నెలలు వాక్యాన్ని మీకు అందించలేకపోయాను. అపవాది పలుమారులు దేవుని వాక్యమును ప్రకటించకుండా ఆటంకపరుస్తూ ఉన్నాడు. దయచేసి ప్రార్థన చేయండి గనుక ఈ పరిచర్య త్వరగా గనుక అనుదినము కూడా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయలాగిన ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేయుచున్నాం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 2 వర్తమానాలు విన్నాం. ఇప్పుడు 3వ వర్తమానాన్ని విందాము. ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారు? తమ్మును తామే మెప్పించుకొను కొందరితో జతపరచుకోవటకైనను వారితో సరిచూచుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూసుకొనుచున్నందున గ్రహింపలేక ఉన్నారు. ప్రభు అయిన యెహోవా దేవునితో సరిచూసుకోవాలని పరలోకములో అపవాది ప్రధాన దేవదూతగా ఉన్న అపవాది కూడా ఇదే ప్రయత్నం చేసి పరలోకము నుంచి భూమి మీద త్రోయబడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 14వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూద్దాం. 11వ వచనం చూస్తే, నీ మహాత్యమును నీ స్వరమండలమును సర్వమును పాతాళమును పడవేయబడును, నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశముకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమును పైగా నా సింహాసనం ఎచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందను, మేఘమండలముకి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందును అని నీవు మనసులో అనుకొంటివి. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే,
నిన్ను చూచువారు నిందించుచు చూచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములో వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవగా చేసి దాని పట్టణంలో పాడు చేయవాడు ఇతడేనా? తాను చెరపెట్టిన వారిని తమలో నివాసమును పోనీని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరముల యందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి. కనుక యెహోవా దేవునికి విరోధముగా నేను దేవుడిగా ఉండాలి, నేను ప్రజల చేత ఆరాధింప చేసుకోవాలి, నేను కూడా దేవదూతల చేత ఘనపరచబడాలి. నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని గాన ప్రతిగానము చేయొచ్చు. నిత్యము కోట్లాది 24 పెద్దలతో 4 జీవులతో భూరాజులతో నేను కూడా పరిశుద్ధులతో నేను కూడా ఆరాధించబడాలని, దేవునితో సమానముగా చేసుకోవాలని ప్రయత్నము ప్రధాన దేవదూత చేసిన కారణము చేత కనుక దేవుడు పరలోకం నుంచి భూమి త్రోసివేసినప్పుడు భూమిగా 2 విడిగా విడిపోయి భూమి లోపలికి వెళ్ళిపోయి భూమిని కంపింపచేసి భూమికి ఆకాశానికి మధ్య వేలాడి అవి ఏమైపోయి ప్రధాన దేవదూత ఏమైంది మనం గమనిస్తే దురాత్మ అయ్యి చూడండి. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయంలో తన నివాసస్థలం ఎక్కడో మనం గమనిద్దాం. చూడండి 10వ వచనం. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగము కవచము ధరించుకొనిడి. ఏలనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న, ఈ మాట మనకు కావాలి, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలుబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకొండి. ఎల్లనగా మీ నడుమునకు సత్యమును దట్టు కట్టుకొని నీతైన మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధానకరమైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడి ఇవియుగాక విశ్వాసమును డాలును పట్టుకొని దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదరు. మరియు రక్షణయు శిరస్త్రావును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు మీ విషయమై సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. కనుక మనకి కావలసిన మాట మనం గమనిస్తే చూడండి, ఇక్కడ శత్రువు అయిన అపవాది ఏం చేస్తున్న వాడి యొక్క స్థలము ఎక్కడ నివాసస్థలం ఏర్పాటు చేసుకున్నాడు అంటే 12వ వచనంలో ఏలనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మలయ్యాయి. కనుక దేవుని కొరకు బ్రతికే మొదటగా ఎవరిని తాకడానికి ప్రయత్నం చేసింది అపవాది అంటే దేవుణ్ణే తాకినట్లు చూస్తున్నాం. రెండోది అపవాది ప్రభువుని యెహోవాని ఎదిరించలేక భూమి త్రోసివేయబడిన తర్వాత మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంకి వెళ్ళినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన సేవ ప్రారంభించి 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి ఈ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా శోధించినట్లుగా మనం లేఖనంలో మనం గమనిద్దాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. 4వ వచనంలో నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉందని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉందని వానితో చెప్పెను. మరలా అపవాది మిగిలి ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకి చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇచ్చిదని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవాలని రాయబడి ఉందని. అంతటా అపవాది ఆయన విడిచిపోగా
ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. గమనించారా? కనుక అపవాది రెండోది మనం గమనించినట్లుగైతే మొదటి వచ్చిన చూద్దాం, 4 మొదటి వచ్చిన. అప్పుడు అపవాది యేసు అపవాది చేత శోధించబట్టకు ఆత్మ వలన అరణ్యం కొనుపబడను. 40 దినములు 40 రాత్రులు ఉపవాస పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. మొదటి శరీరం శోధించాడు. రెండోది ఎత్తైన స్థలం నుంచి కిందకు దూకు, నీ పాదము రాయి తగలకుండా నీ దేవుడు కాపాడుతున్నాడు. మూడోది లోకమంతా నిమిషంలో చూపించి, ఇదంతా నీకు ఇచ్చేస్తాను, ఇది నాకు అప్పగించబడ్డది, నీకు దేవుణ్ణి, నాకు సాగిలిపడంటే, సాతానా నీ ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపని నీకు తెలియదా అని గద్దించినప్పుడు సాతాను వెళ్ళిపోయి దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక సృష్టికర్తను దేవునితో యెహోవా దేవుడు ఉన్నప్పుడు నేనే దేవుడిగా ఆరాధించుకున్న ఆ దూతను దేవుడు భూమి త్రోసినప్పుడు ఆ అపవాది ఆకాశానికి భూమికి మధ్య కనుక ఆకాశం మీద మేఘమండలం మీద తన నివాసాలను ఏర్పాటు చేసుకొని చచ్చిన వారిని శవములను భూమి మీద వారి మీద పడి గృహదేవతగా, ఎలువేల్పులుగా, గ్రామదేవతగా, జిల్లా, రాష్ట్ర, దేశ, ప్రపంచమంతా అల్లి ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళిని పడగొట్టాలని మొదట ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి దేవుడు తినొద్దన్న పండు తిని వారిని పడగొట్టి లోకమంతా తన చేతుల్లో పెట్టుకొని పరలోకములో ఉత్తర దిక్కును సభాపరం ఎక్కెదును, మేఘమండలం కిక్కుదును, మహోన్నతునితో సమానముగా చేసుకుందును అనుకున్నాడు. కానీ జరగలేదు. కనీసం భూమి మీద ఉన్న తన ప్రజలైన వారినైనా నేను మోసం చేసి నేనే భూమి మీద దైవముగా ఆరాధించుకోవాలని ప్రయత్నిస్తూ దేవునితో సమానముగా ఉండాలని ఈ 2 కొరింథీ 10 మనం చదువుకునే మాట ఏంటంటే దేవునితో సమానముగా ఉండాలని చాలామంది సేవకులైతేనేమి, విశ్వాసులైతేనేమి, సంఘంలో ఉన్న పరిశుద్ధులైతేనేమి వారు కూడా దేవునితో సమానంగా ఉండాలని, సేవకులతో సమానంగా ఉండాలని, బిషప్ గారితో, ఫాదర్తో, రెవరెండ్తో, గనుక ఈ లోకంలో ఉన్న డాక్టరేట్ కలిగిన వారితో, అందరితో, సంఘంలో ఉన్న పరిశుద్ధులు కానీ, తోటి సేవకులు కానీ, ఆర్థికంగా సహకరించే వారు కానీ, చర్చి కట్టిన వాళ్ళు కానీ, సువార్తలో సహకరించేవారు కానీ అనేక మందిని కూడా అయాం నేనే అనే స్వభావము అనేక మందిలో అపవాది దూరి నేనే దైవముగా, నేనే నిజమైన సేవకుడిగా, యేసు ప్రభువారి కంటే నేనే పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆ రోజులు కాదు ఈ రోజులు కూడా ఆరాటపడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 2 కొరింథీ పత్రిక 12 మొదటి వచనం మనం గమనిస్తే, అతిశయించుట నాకు తగదు కానీ అతిశయింపవలసి వచ్చినది. ప్రభువు దర్శనమును గూర్చియు ప్రత్యక్షతను గూర్చియు చెప్పెదను. క్రీస్తునందున ఒక మనుషుణ్ణి నెరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమున కొనిపోబడను. అతడు శరీరంతో కొనిపోబడుని నెరగను, శరీరం లేక కొనిపోబడును నెరగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశులను కొనిపోబడి వశంపశక్యము కాని మాటలు వినును. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడునో లేక ఆ శరీరం లేక కొనిపోబడునో నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి వారిని గూర్చి అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనతలు యందే గాక వేరే విధముగా అతిశయింపను. అతిశయించుటకు ఇచ్చించుటకును నేను సత్యమే పలుకుదని గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దాని కన్నను, నా వలన విన్న దాని కన్నను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడును. అది నా యొద్ద నుండి
తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, నా బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు బహు సంతోషముగా అతిశయింతును. నేనెప్పుడు బలహీననో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా 14 సంవత్సరాల కిందట ఒక మనుషుని ఎరుగుదును. అతడు పరలోకానికి వెళ్ళాడు. అతడు మనుషుడు పలకూడన మాటలు పలుకుతూ ఉన్నాడు. అట్టి మనుషుని ఎరుగుదును అంటూ పౌలు తనను గురించే చెప్తూ కనుక అతిశయించుట మానుకొనుచున్నాను. కనుక నన్ను నేనే ఏం చేస్తున్నట్టు పౌలు అంటే అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాలో ఒక ముళ్ళుంచాడు. ఆ ముళ్ళు కొరకు ముమ్మారు ప్రార్థన చేశాను. కనుక ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును. కనుక పౌలు 14 పుస్తకాలు రాశాడు. పౌలు ఆసియా అంతంతా కొన్ని వేల సంఘాలు గృహాల్లో కడుతూ వచ్చాడు. పౌలు అపోస్తులు అందరికంటే గొప్ప సేవ చేశాడు. అతిశయించుట నాకు తగదు. కనుక ప్రభువునందే ఆయన నాకు దేవుడుగా, నా రక్షకుడుగా, నా ఇమ్మానుయేలుగా, నా దైవముగా ఉన్నందుకు ఆయన బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. కానీ నా ఎప్పుడు బలహీనో అప్పుడే నేను పరిపూర్ణంగా దేవుని శక్తిని అనుభవిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడైతే గనుక నేను ఎంత శక్తి బలహీనో నేను అంతగా బలవంతుడిగా ఉన్నాను. నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడిగా ఉన్నాను. క్రీస్తు శక్తి నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవములోనూ నేను సంతోషించున్నాను. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము ప్రభువు నాలో ఒక ముళ్ళుంచాడు. పౌలు 3 దినాలు ప్రభువు దర్శించి ఒక వెలుగొచ్చి ఆయన దర్శించినప్పుడు గుర్రమించి కింద పడిపోయాడు. కనుక అతడు 3 దినాలు చూపు లేనివాడే, అన్నపానము లేనివాడే, నీరు తాగలేనివాడే ఒక దర్శనం పొందాడు. అతను అననీయ అనే ప్రవక్త వచ్చి తన తల మీద చేతుల నుంచి ప్రార్థించినట్లుగా తాను దృష్టి పొందినట్లుగా తాను లేచి యేసే దేవుడని సువార్త ప్రకటించినట్లుగా ఆ దర్శనం పొందాడు. ఆ రీతిగా అననీయ నీ వెళ్ళు, ఫలానా యోదావారి ఇంట్లో తార్చువాడని సౌలు ఉన్నాడు, అతని కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అని ప్రభు చెప్తే అననీయ అంటున్న ప్రభువా వాడు దుర్మార్గుడు, వాడు యెరూషలేములోని పరిశుద్ధులకి ఎంతో కీడు చేశాడు, ఇక్కడ ఉన్న సేవకుల్ని పరిశుద్ధులని సంఘాన్ని కూడా పాడు చేయడానికి వస్తున్నాడు, యెరూషలేములో గర్భఫలాలు కోసాడు, యెరూషలేములో జుత్తులు స్త్రీలు పట్టుకొని మరణం వరకు చెరసాలు హింసిస్తూ వచ్చాడు అని అంటే ప్రభు అన్నాడు, నేను అతన్ని ఏర్పరచుకున్నాను రాజులు ఎదుట, అధికారులు ఎదుట, అన్యజనులు ఎదుట నా నామమును భరించి శక్తిమంతుడిగా సువార్త ప్రకటిస్తాడు. నేను అతన్ని ఏర్పరచుకున్నాను, నీ వెళ్ళి ప్రార్థన చేయు అంటే నీ వెళ్ళి అంటున్న సహోదరుడా నువ్వు వచ్చిన మార్గములో నీ కనబడిన ప్రభువే నన్ను పంపించిన భయముతో ఆ మాట చెప్తూ తన మీద చేతుల నుంచి ప్రార్థిస్తూ వచ్చాడు. అదే సౌలు అంటే పెద్దోడు, దుర్మార్గుడు, హింసకుడు, హానికరుడు, దేవుని సంఘమును అపరిమితముగా పాడు చేసిన వాడు పౌలుగా మారిన తర్వాత చనిపోయినంత వరకు కూడా పౌలుగా బ్రతికాడు, అర్థసాక్షిగా చేయబడ్డాడు. కానీ అతడు ఎన్నడూ కూడా సౌలుగా మారలేదు. ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, విశ్వాసులారా, సంఘములో సువార్తలో సంఘ పరిచర్యలో సేవకునికి సహకరించిన పరిశుద్ధులారా, ఉద్యోగస్తులారా, అధికారులారా, బీదవారులారా, సంఘములో నువ్వు ఎవరైనప్పుడు కూడా అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము అత్యధికముగా నేను దేవునితో సమానముగా చేసుకుందనని ఈ స్వభావము ఎవరి స్వభావం అంటే అపవాది యొక్క స్వభావము. చూడండి 12వ వచనం చదువుతాను. తమ్మును తామే మెచ్చుకుని కొందరితో జతపరచుకుంటకైనను వారితో సరిచూచుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపలేక ఉన్నారు. చాలామంది జీవితాల్లో
ఆ దేవునితో సమానం చేసుకోవాలని, పరిశుద్ధులతో సేవకులతో సమానం చేసుకోవాలని, నా పేరు ప్రపంచమంతా మారుమోగిపోవాలని కనుక ఆలోచన చేస్తున్నారు. చూడండి, మత్తయి సువార్తలో మనము ఒక లేఖన భాగమును చూసినట్లయితే 6వ అధ్యాయంలో దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది అని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దేవుని వాక్యము ఇలా 6వ అధ్యాయంలో మాటను చదువుదాం. చూడండి, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది. 2వ వచనం, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవలని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగుండ నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చెను. కనుక నువ్వు ఏది చేసినా, మందిరం కట్టినా, సువార్త చేసినా, బహిరంగ కొన్ని లక్షల మంది తీసుకొచ్చి మీటింగ్ పెట్టినప్పుడు కూడా సేవకుని ఒక కారు కొనిసి ఇచ్చినా, సేవకుని ఒక బండి కొనిసి ఇచ్చినా, ఒక మందిరాన్ని నువ్వు కొన్ని వేల మందిరాలు నువ్వు కట్టినప్పుడు కూడా పేరు ప్రఖ్యాతుల కొరకు దాన ధర్మము చేసి, ఇతరులకి ధర్మ కార్యాలు చేసి, ఆ సమాజ మందిలోను, వీధుల మూలల్లోను, మందిరాల్లోనూ కనుక ఆ మైకతో నువ్వు ప్రకటన చేసుకోవాల్సిన అవసరత లేదు. అవసరము ఆర్థిగా ప్రకటించుకుంటున్నావు అంటే, నిన్ను నీవు ప్రకటించుకుంటున్నావు అంటే, కనుక నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు అంటే, సమయ గ్రంథం జీవవాక్యం చెప్తుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తునీకరించే వారిని తునీకారం. నువ్వు దేవుని ఘనపరిస్తే ఆయన నిన్ను ఘనపరుస్తాడు, నువ్వు సేవకుని ఘనపరిస్తే ఆయన నిన్ను ఘనపరు. చూడండి, మత్తయి 10వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చల్లనీళ్ళు మాత్రమే త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించారా? ప్రవక్తను చేర్చుకొని, నీతిమంతుని చేర్చుకొని, పరిశుద్ధులను చేర్చుకొని, సేవకులను చేర్చుకొని, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుని అన్నాడు ప్రభు. నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకొనెను. కనుక నువ్వు ఏది చేసినప్పుడు కూడా దేవునితో సమానముగా ఉండాలని, బిషప్ గారితో, ఫాదర్తో, పోపు గారితో, సేవకునితో, సంఘముతో సమానము చేసుకోవాలని నువ్వు ప్రయత్నం చేసినట్లయితే సాతానుడు పాతాళం త్రోయబడ్డాడు. కనుక ప్రధాన దేవత పాతాళం తోబడి దెయ్యాలు, దురాత్మల సమూహం అయిపోయి ఆకాశ మండలంలో వాడు నివాసస్థలం ఏర్పాటు చేసుకొని భూమిని కంపింపచేసి లోకమును అడవుగా చేసి చచ్చిన వారి శవం మీద పడి నేనే దేవుడిని అని చెప్పి గృహదేవతగా, గ్రామదేవతగా, జిల్లా, దేశ, రాష్ట్ర, ప్రపంచంలో అంతట్లో కూడా సృష్టికర్తను దేవుణ్ణి చూడకున్నట్లుగా చేయడానికి కారణము చూడండి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారు మనోనేత్రములకు గుడ్డుతనము కలుగు చేయును. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించుని గాని అని పలికే దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడపరచుటకు మా హృదయంలో ప్రకాశించిన గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనట్లేదు గాని క్రీస్తు యేసుని గూర్చియు ఆయన ప్రభువనియు మమ్మును గూర్చియు యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాం. దేవుని పరిచారకులని ప్రకటించుకుంటూ ఉన్నారు దేవుని సేవకులు. కనుక దేవుని కంటే మేమే వెలుగు, మేమే దేవుడు, మేమే రక్షకుడమి, మేమే దేవునితో సమానము ఉన్నామని వాళ్ళు ఎంచుకోలేదు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాన్ని గుడ్డితనం కలుగజేసి సృష్టికర్తను దేవుని ఎరగకుండా చేయడమే అపవాది యొక్క ప్రయత్నం. చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు, సంఘములో డబ్బున్నవారు
దేవుని మరుగు చేసి సేవకుల పేర్లు ప్రకటించుకుంటున్నారు, పరిశుద్ధుల పేర్లు ప్రకటించుకుంటున్నారు, అధికారుల పేర్లు, సంఘంలో ఉన్న ఉద్యోగస్తులు వాళ్ళ పేర్లు ప్రపంచానికి ప్రకటించుకుంటూ దేవుని అవమానపరుస్తున్నారు. మిమ్మును బట్టి కదా రోమా 2:24 చెప్తుంది, మిమ్మును బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను అని ప్రభు అంటాడు. నువ్వు ప్రభువుని అవమానపరిస్తే నువ్వు అవమాన పాలవుతావని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి 13వ వచనం, మేమైతే గనుక ఆరిదిగా 12వ వచనం మళ్ళీ చదివి ముగిస్తాను. తమ్మును తామే మెచ్చుకున్న కొందరితో జతపరుచుకుంటకైనను వారితో సరిసూచుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూసుకొనుచున్నందున గ్రహింపలేకయున్నారు. కనుక ఒకరితో ఒకరు సరి చూసుకోవాలని, ఆ సేవకుడి కంటే నేనే బాగుండాలి, ఆ విశ్వాస కంటే నేనే బాగుండాలి, ఆ రెవరెంట్ కంటే, ఆ బిషప్ కంటే, ఆ డాక్టరేట్ కంటే, ఆ పోపు గారి కంటే, యేసుప్రభు వారి కంటే నేనే ఘనత పొందాలని ఒకరితో ఒకరు సరి చూసుకునే వారుగా ఉన్నారు. కనుక అటువంటి జీవితం లేకుండా మనం యోహాను సువార్త 13వ అధ్యాయంకి వెళ్ళినట్లుగైతే యేసుప్రభు వారు తన శిష్యులని ఈ రీతిగా అడిగాడు. చూడండి, పేతురు ఏమడిగాడు ప్రభువుని మనం గమనిస్తే 8వ వచనంలో పేతురు నీవెన్నడను నా పాదముల కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపు లేదనను. సీమోను పేతురు ప్రభువా పాదములు మాత్రమే గాక నా చేతులను నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పెను. ఆ యేసు అతను చూచి స్నానము చేయవాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొని అక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడాయను, మీరు పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులే కారనను. తన్ను అప్పగించు వానిని ఎరుగుని గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో చెప్పాను. పేతురు అంటున్నాడు నా పాదములు కడుగు అంటే, కనుక ప్రభు అన్నాడు నీ నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపులేవంటే, అయితే నా చేతులు నా తల కడుగు ప్రభు అంటే స్నానం చేసిన వాడు ఆ పాదములు కడిగితే చాలు అని చెప్పాడు. కనుక ఆ రీతిగా మనం గమనించినట్లుగా అయితే ప్రభు అన్నాడు అందరూ మీలో ఉన్నవారు పవిత్రులు కారు అన్నాడు. తను అప్పగించే వాడిని ఎవడో ఆయన ఎరుగుని గనుక ఆయన యోధా గురించి మాట చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారే శిష్యులు పాదములు కడిగి మీ మచ్చలు, డాగులు, కలంకములు, ముడతలు మీలో ఏమీ ఉండకుండా ఆయన ఎట్లా వారిని కడగడానికి సిద్ధపడ్డాడు అనేది మనము ఎఫెసీ పత్రికలో దేవుని లేఖనము గమనించినట్లయితే 5వ అధ్యాయంలో చూడండి 8వ వచనం, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘమును ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. యేసు ప్రభువారు శిష్యులు పాదములు కడిగాడు. సంఘములో మచ్చ, డాగు, కలంకం, ముడత అట్టి మరి ఏదేం లేక సంఘము పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఉండడానికి ఆయన భార్యను ఆయన రక్తములో కడుగుతూ వచ్చాడు. ఆయన పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. నీవు నేను ఆయనకు భారీగా ఉండడానికి మనం సిద్ధపడినప్పుడు మనలో ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంకము ఏది ఉన్నప్పుడు కూడా తన రక్తముతో కడిగి మనల్ని పవిత్రపరిచేవాడుగా ఆయన సిద్ధపడి మన కొరకు తన రక్తము కాచి తన రక్తము ద్వారా మన పాపము పవిత్రపరచడానికి ఇష్టపడ్డాడు. దేవునితో సమానంగా ఉండాలని ఆ బిషప్ గారితో, ఫాదర్తో, పోపు గారితో, ఆ సేవకునితో, డాక్టరేట్ కలిగిన సేవకునితో, సంఘములో ఆ ఉద్యోగస్తులతో, ఈ ఉద్యోగస్తులతో, సంఘములో ఆ పెద్దతో, ఈ పెద్ద కంటే నేను సమానముగా ఉండాలని ఈ దుర్బుద్ధిని ఒక సేవకుడిగా, ఒక విశ్వాసగా నువ్వు మానుకోవాలి. యేసు ప్రభువారు తను తాను తగ్గించుకొని శిష్యుల పాదములు కడిగినట్లుగా తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింబడును, హెచ్చించుకునేవాడు తగ్గింబడును. కనుక నువ్వు ప్రభు దృష్టిలో బల నమ్మకం మంచి దాసురాలుగా ఉండడానికి ఇష్టపడతావా? ప్రభువుకి సమానము ఉండాలని నిత్య నరకాన పోవాలని ఇష్టపడుతున్నావా? లేదా నిత్య రాజ్యము కావాలని ఇష్టపడుతున్నావా? నీవే
పరీక్షించుకో. నువ్వు తగ్గించుకుంటే ఆయన ఇచ్చిస్తాడు. నువ్వు ఆయన్ని ఘనపరిస్తే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు ఆయన్ని తునీకరించి నేనే గొప్ప అనుకొని నువ్వు గొప్ప చేసుకుంటే అవమాన పాలవుతావు. కానీ ఇప్పటికైనా నీళ్ళు ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంకము, ఏ ముడత ఏదున్నా ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ పాపం ఒప్పుకొని సరి చేసుకొని, ప్రభా ఈ స్వభావము అయామనే స్వభావము, అతిశయమైన స్వభావము, నేను దేవునితో సమానంగా అనేకుల కంటే సమానముగా అనేకులతో నేను సమానముగా ఉండాలని దురాలోచన నాలో తీసివేయని నువ్వు ప్రౌదురొప్పుకొని ప్రార్థన చేస్తే ఆయన రక్తంతో నేను కడగడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, నీ బిడ్డలు కొన్ని మాటలు విన్నారు యెహోవా ఈరే అని యూట్యూబ్ ద్వారా. అయ్యా, ఈ మాటల హృదయంలో ఫలాభివృద్ధి కలుగు చేయమని, నీ ఏర్పాట్లను సేవకుల్ని పరిశుద్ధుల్ని నీ రక్తంలో కడిగి తగ్గించుకొని నీ ద్వారా హెచ్చించబడేవారుగా వారిని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. లోకము నాకు నన్ను దేవా నా దేవా ఉప్పుగా చేసితివి, అద్భుత దేవా నా దేవా ఉప్పుగా చేసితివి. అందరికీ ప్రైజులా. ఇంకా ఎక్కువగా వినాలంటే యెహోవా ఈరే అనే లైవ్లో దేవుని వర్తమానాలు ఉన్నాయి కనుక యూట్యూబ్లో కూడా దేవుని యొక్క వర్తమానాలు ఉన్నాయి. వినండి, మమ్మల్ని ప్రోత్సహించండి, మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అందరికీ ప్రైజులా.